వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా తిరిగి అప్పగించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. వాడవాడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వంగా గ్యాస్ సిలిండర్ పై పెంచిన 50 రూపాయలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 100 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలోని గత కొన్ని రోజుల నుండి పోయిన, చోరీకి గురైన సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 100 ఫోన్లు ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్లు యజమానులకు అందజేశారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేమని, మన యొక్క విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్ వంటివి మొబైల్లో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ను దొంగలించి వీక్ పాస్వర్డ్స్లను బ్రేక్ చేసి ఫోన్పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని జిల్లా ఎస్పీ అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిఈఐఆర్ పోర్టల్ను 17 మే 2023లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగలించబడిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ నందున బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగలించిన ఫోన్లను మొబైల్ షాపులలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని, దొంగలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైనా దొంగలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లయితే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84.1% రీకవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళీ కృష్ణ, ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, ఆర్ఐలు రమేష్ యాదగిరి, ఎస్ఐ శ్రీకాంత్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. మొబైల్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా అంబేద్కర్ నగర్ తదితర వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. జాతీయ జెండాలు ఎగురవేసి మాట్లాడారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర ప్రతి పౌరుడిని కదిలిస్తుందని జిల్లా కోఆర్డినేటర్ అవిస్ అన్నారు. స్థానిక ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పట్ల చేస్తున్న దుశ్చర్యను ఖండిస్తూ ప్రజలందరిలో చైతన్యం నింపారు. కార్యక్రమంలో ప్రకాష్, కత్తెర దేవదాస్, వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గౌరవ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా రథసారథి ఆది శ్రీనన్న మరియు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో సిరిసిల్ల పట్టణ శాఖ మరియు ఈ స్థానిక వార్డు కమిటీ, బూత్ కమిటీ ఆధ్వర్యంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమ భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రని మీ ముందుకు వచ్చాం. ఏంటి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే మన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది, రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుంది. మొన్న చూశారు మీరు పార్లమెంట్ లో ఆ నియంత అమిత్ షా ఏమన్నాడు? అంబేద్కర్ 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 అంటే మీకు పుణ్యం రాదు, మీరు దేవుని చెప్పుకున్నారు. ఆ నియంత అమిత్ షాను మేము డిమాండ్ చేస్తున్నాం. 4 సార్లు కాదు, 100 సార్లు 1000 సార్లు అంటాం అంబేద్కర్ 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 అని. మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతూ మీరు చూశారు. నార్త్ ఇండియాలో బీహార్, యూపీ వివిధ ప్రాంతాల్లో మన బడుగు బలహీన వర్గాలపై, మన దళితులపై వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మీరు చూశారు మన నార్త్ లోని కొన్ని ప్లేసెస్ లో, మణిపూర్ లో అక్కడ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన మీ రాష్ట్రపతి పాలన పెట్టినా కూడా అక్కడ గిరిజనులపై, దళితులపై దాడులు ఆగలేవు. అందువరకే మీరు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తున్నారు. మీరు మీ అమిత్ షా, అదాని, అంబానీకి దేశాన్ని కట్టబెట్టాలని చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరుతో గ్రామ గ్రామాన, పల్లె పల్లెన, గడప గడపన వెళ్ళి బీజేపీ చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని కుట్రను, రాజ్యాంగాన్ని ఎలా రద్దు చేస్తున్నారు వాళ్ళు ఆ విషయాలను ప్రజలకు వివరిస్తూ వారికి చైతన్యం చేస్తూ ఈ యాత్ర ముందుకు వెళ్తుందని ఈ పట్టణ శాఖ వారికి ధన్యవాదాలు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్ రమేష్ గారు, అలాగే సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు ప్రకాశ్ గారు, గడ్డం నరసయ్య గారు, వైద్య శివప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి 3 వార్డుల నుంచి హాజరైనటువంటి వార్డు అధ్యక్షులు, 3 వార్డుల ప్రజలందరికీ ఈరోజు పాదయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈరోజు మనం తీసుకున్న నినాదం ఉందో మరి అత్యంత కీలకమైన నినాదం జై బాబు, జై భీమ్ అనే నినాదం ప్రతి పౌరునికి మనసులో తట్టేటువంటి విధంగా ఉన్నటువంటి దాన్ని ఏఐసిసి, పిసిసి ఈ పాదయాత్రను తీసుకోవడానికి, రాజ్యాంగ పరిరక్షణ కోసం తీసుకున్న నిర్ణయాన్ని మనమందరం కలిసి ఈ ఉద్యమంలో, ఈ పాదయాత్రలో పాల్గొని మరి ఎవరైతే ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పి అంటుందో బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఎందుకు రద్దు చేస్తా ఉన్నారంటే ఈరోజు రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఇవన్నీ కల్పించినటువంటి
మన అంబేద్కర్ గారు ఏదైతే చేశాడో దాన్ని సమూలంగా నాశనం చేసి మరి ఒక మతతత్వ రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా జరిగినట్టయితే మణిపూర్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుందో దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయో ఆ విధంగా మరి మన భారతదేశాన్ని ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవడానికి మనం అందరం కలిసికట్టుగా మరి పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ముందుండాలని చెప్పి కోరుకుంటూ, కాంగ్రెస్ అంటే ఇనామా ఇల్లు, కాంగ్రెస్ అంటే బీదవాణి కళ కాబట్టి కాంగ్రెస్ పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్తో నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం దారుణమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ విమర్శించారు. దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు, సాధారణ వినియోగదారులతో పాటు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల సరుకుల వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏకమంటి ఎల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నూరం పద్మ, గురిజాల శ్రీధర్, సిపిఎం నాయకులు నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్, గుండూరు రమేష్, గోవిందు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొన్నటి రోజు సిలిండర్ ధరలను అట్లాగే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మరి పేదలపై అనేక భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థలకు అట్లాగే బడా పెట్టుబడిదారులైనటువంటి ఆదాని అంబానీలకు మేలు చేసే విధంగా ఈరోజు పేదల జేబుల నుంచి డబ్బులు వచ్చి ఆ ప్రజలకు పెట్టే పని నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. మరి ఒక పక్క అంతర్జాతీయంగా మరి చమురు ధరలు చాలా తగ్గినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పెట్రోల్ కూడా 20, 30, 40 రూపాయలకు లీటర్ ఇవ్వచ్చు. ఆ రకంగా బ్యారెల్ ధర దీని అంతర్జాతీయ మార్కెట్లో. మరి కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆదాని అంబానీకి లాభం చేసేందుకు పెట్రోల్, డీజిల్పై, గ్యాస్ సిలిండర్లపై 60 రూపాయల దాకా పన్నులు విధిస్తూ పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల మీద గట్టి విరిగే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క దేశం కోసం అన్ని చేస్తున్నారని చెప్పిన దేశ ప్రజలు మొత్తం అన్యాయం చేసి వాళ్ళకు తిందామని తిండి కూడా లేని పరిస్థితిలో తీసుకొచ్చి మొత్తం పేదరికం నెట్టేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక రకంగా చూసినట్లయితే ఈ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఆయన ఇస్తున్న ఆదాయాన్ని అమ్మని లాభం చేసే తప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో మెజార్టీ ఉన్నటువంటి హిందువులైనటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు వాళ్ళు హిందువులను దోషి ఉన్న గుజరాతీ పెద్దలకు పెట్టే విధంగానే ఈయన ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. ఈ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున నిరసన తెలపాలని, ప్రజలు పోరాటాలకు రావాలని బీజేపీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు $60 పడిపోయిన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. గత మన పక్క దేశం భూటాన్లో ఈరోజు 60 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉంటే భారతదేశం ప్రపంచ విశ్వగురు ఉన్న భారతదేశంలో 115 రూపాయలకు చేరింది. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇక్కడ హిందువులు, ముస్లింలకు తేడా లేకుండా అందరిపై పన్నుల భారం మోపుతూ ఇల్లు గుల్లా చేస్తూ కార్పొరేట్లకు లాభాలు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా దేశంలోని అన్ని రకాల ప్రజలు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కౌన్సిల్ పిలుపునివ్వడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభయాత్ర ఘనంగా జరిగింది. ఈ మేరకు హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీ నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. హిందూ బంధువులందరికీ తాను అండగా ఉంటానని శ్రీ 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 అవధూత సద్గురు సమర్థానంద స్వామి అభయమిచ్చారు. హనుమాన్ శోభయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అపారమైన నమ్మకంతో హనుమంతుని సేవిస్తే ఆయన మీ వెంట ఉంటారన్నారు. భక్తి మార్గం ద్వారానే భగవంతుని జయించవచ్చునని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు, హనుమాన్ దీక్షపరులు తదితరులు जय जय राम राम जय राम जय जय राम श्री राम जय जय राम ఇక్కడున్న పిల్లలకు ఎవరు లేరు ఎవరు రాలేదు అనుకున్నారు. నేను వచ్చిన ఇప్పటి నుంచి దున్నేద్దాం ఏముంది అనండి, కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి కదా. మనం ఇక్కడ కూర్చుంటే పోలీసులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. శ్రీరామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే రాముడి కోసం మీరు ప్రాణాలు ఇస్తున్నారు. అదే ఆ ఒక్క ఊపు కోసమే ఇంత దూరం బలంగా వచ్చిన ఎవరు వస్తారో, ఎవరేం చేస్తారో, ఎవరేం నడిపిస్తారో చూద్దాం. చంపే వాళ్ళు ఎవరు ఉంటారో చూద్దాం. ఇక జై రామ్ జై జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ్ అంటే ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకు చాలా మందికి తెలుసు. అందుకనే మీరు కూడా చేయాల్సింది ఏంటి అంటే బలంగా హనుమంతుని నమ్మాలి. బలంగా హనుమంతుని నమ్మితే మన దగ్గరికి వస్తారు. మన దగ్గర బలంగా నమ్మటం లేకుంటే, అపారమైన నమ్మకం లేనప్పుడు దేవుడు మన దగ్గరికి రాడు. దేవుడు మనని నమ్మడు. ఎందుకంటే మనం అవసరం వరకే ఉంటాం, అవసరమైతే దేవుని కూడా అమ్ముకుంటాం. అందుకనే జాగ్రత్తగా అపార నమ్మకంతో హనుమంతుని ఎవరైతే కీర్తిస్తారో, ప్రార్థిస్తారో, హనుమంతుడు తక్షణం మీ వెనకే ఉంటాడు, మీ వెనుక నుండి నడిపిస్తాడు. దానికి ఉదాహరణ నేనే కాబట్టి నేను చెప్తున్నా. జై శ్రీరామ్. భారతదేశ ఔన్నత్యం, భౌగోళిక స్వరూప, స్వభావాలు, వేష, భాషలు చిన్ననాటి నుండి అవగాహన కలిగి ఉండడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఉపయోగపడుతుందని సిరిసిల్ల మండల విద్యాధికారి దూస రఘుపతి పేర్కొన్నారు. సిరిసిల్లలోని నెహ్రూ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు హర్యానా రాష్ట్రాన్ని ఆవిష్కరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు హర్యానా రాష్ట్రం గురించి పేర్కొన్న విశేషాలు అలరించాయి. అక్కడి ప్రజల భాష, వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో ప్రదర్శించారు. హర్యానా రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని, రాజకీయ అంశాలను స్పృశించారు.
హరియాణా ప్రజల వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు తెలుగు వ్యవహారిక పదాలకు హరియాణా భాషలోకి అనువదించి చెప్పడం గమనార్హం. ఎంపీపీఎస్ నెహ్రూ నగర్ హెచ్ఎంకే గణేష్ కార్యక్రమాన్ని గురించి వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వాసాల హరిప్రసాద్, రఫీయుద్దీన్, త్రివేణి, చందన, కరుణ విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ, హర్యానా భాష తెలుగు. హర్యానవి రాష్ట్ర పక్షి, పాలపిట్ట, కాలా తితర్ రాష్ట్ర జంతువు, కృష్ణజింక, కాలా హిరణ్. రాజధాని హైదరాబాద్, చండీగఢ్. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, నాయక్ హుసైని. సిస్టర్, బెహన్, బేబే, బాన్, బ్రదర్, బాయ్, బీరా, బీర్. फादर पिता, बापू बाबू, मदर माता माँ, हस्बैंड पति, गनी बर्तार, घरवाला, वाइफ पत्नी, लुगाई, बीरबानी, घरवाली. ग्रैंडफादर पिता का पिता, दादा. ग्रैंडमदर पिता का माँ, दादी. अंकल पिता का बड़ा भाई, ताऊ. अंकल पिता का छोटा भाई, काका. आंटी पिता की बड़ी छोटी भाभी, ताई, ताऊ, काकी. मामा मामी, माँ की भाई, भाभी. मौसी, माँ की बहन. जीजा, बहन का पति. ननद, पति का बहन. ननौदिया, पति का बहन का पति. गुनब्बा, काका, काकी, चाची, चाचा, ताऊ, ताई, दादा, दादी. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా తిరిగి అప్పగించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. వాడవాడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వంగా గ్యాస్ సిలిండర్ పై పెంచిన 50 రూపాయలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.